హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతికి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రవేశ పరీక్షకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఏంటని చూద్దాం. 5వ తరగతికి సంబంధించి ఏజ్ అనేది ఓసీ బీసీలకి అయితే 2014 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2016 ఆగస్ట్ 31వ తేదీ మధ్య పుట్టి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీకి అయినట్లయితే 2012 సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 2016 ఆగస్ట్ 31వ తారీఖు మధ్యన పుట్టి ఉండాలి. ఇప్పుడు 6వ తరగతికి సంబంధించిన వివరాలను చూసుకుంటే ఓసీ మరియు బీసీలకు 2013 సెప్టెంబర్ 1 నుండి 2015 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకు అయితే 2011 సెప్టెంబర్ 1 నుండి 2015 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. ఇప్పుడు 7వ తరగతికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఓసీ మరియు బీసీలకు 2012 సెప్టెంబర్ 1 నుండి 2014 ఆగస్టు 31 మధ్యన పుట్టి ఉండాలి. ఇప్పుడు 8వ తరగతికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఓసీ మరియు బీసీలకు 2011 సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 2013 ఆగస్టు 31వ తారీఖు మధ్యన పుట్టి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు 2009 సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 2013 ఆగస్టు 31వ తారీఖు మధ్యన పుట్టి ఉండాలి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పరిమితి అనేది 1 లక్ష రూపాయలు దాటకూడదు. ఇప్పుడు ముఖ్యమైన తేదీలను చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ మార్చ్ 1, 2025. అలాగే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చ్ 1, 2025. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 31వ తేదీ మార్చ్. హాల్ టికెట్లు జారీ చేయు తేదీ 2025 ఏప్రిల్ 17వ తేదీ. నెక్స్ట్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు అంటే ఏప్రిల్ 25వ తారీఖుని పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష సమయం అనేది తెల్లవారి 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఫలితాలు 5వ నెల 14వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి 2వ జాబితా 3వ జాబితా కూడా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పలేము. అందుకనే ప్రాబబుల్ అని ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్షకు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అప్లై చేయడానికి ముందుగా ఒక మొబైల్ నెంబర్ కావాలి, ఓటీపీ వస్తుంది. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక వైట్ పేపర్ పైన సంతకం చేసి దాన్ని ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న లింక్ ఉంది కదా, ఈ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ముందుగా మనం 100 రూపాయల ఫీజు అనేది చెల్లించాలి. ఫీజు అనేది చెల్లించాక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ అనేది నింపాలి. నింపిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాక ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది జాగ్రత్తగా దాచుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే, ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 5వ తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అనేది ఈ 4 సబ్జెక్టుల పైన ఉండడం జరుగుతుంది. ఇందులో అత్యధికంగా మ్యాథ్స్ 30 మార్కులకి, ఈవీఎస్ 30 మార్కులకి, ఇంగ్లీష్ 15, తెలుగు 25 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులు. అలాగే 6వ తరగతి చూసుకున్నట్లయితే తెలుగు 20 మార్కులు, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 30, ఈవీఎస్ 30. 7వ తరగతి చూసుకున్నట్లయితే తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ 20. 8వ తరగతి చూసుకున్నట్లయితే తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ 20 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 10 AM to 12 AM మధ్య కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షకి అప్లై చేయడానికి చివరి తేదీ 31వ తేదీ సమీపిస్తుంది కాబట్టి ముందుగా అప్లై చేసుకుంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.